జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 27వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 6వ వచనము, సమస్తమును ఆయన ద్వారా కలిగెను, మనము ఆయన ద్వారా కలిగి ఉన్నాము. ఈ లోకములో సమస్తమును ప్రభు ద్వారా కలిగి ఉన్నది ఆయన యేసుక్రీస్తు. 100వ కీర్తన 3వ చరణములో మనకు మనమే సృజించుకొనలేదు, కానీ ఆయనే మనల్ని సృజించెను, ఆయనే మనల్ని పుట్టించెను. మనకు మనంగా ఈ లోకంలోనికి రాలేము. అలా రావాలి అని ఎవరైనా అనుకుంటే మంచి మంచి ఉన్నతమైన కుటుంబంలో, మంచిగా బహుధనవంతుల కుటుంబంలో జన్మించాలని మనం ఆశపడతాం. కానీ దేవుడే మనల్ని కలగజేశాడని మనం తెలుసుకోవాలి. సృష్టికర్త మనల్ని ఎందుకు సృజించుకున్నాడు అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, ఈ లోకములో ఆయనను మహిమపరచుట కొరకే, ఈ లోకములో ఆయన తెలుసుకొని దైవ రాజ్యానికి సిద్ధపడటం కొరకే. ఈ లోకంలో ప్రతి వస్తువు కూడా దేవుడు కలగజేసింది అంతయు బాగా గమనించండి, సృష్టి యావత్తు ఆయనకు లోబడుతున్నది. ఎప్పటికీ కూడా సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, త్వరపడి ఎప్పుడు 3 గంటలకు అస్తమించడు. దేవుడు ఒక సమయాన్ని దానికి కేటాయించాడు. దానిని సృజించిన దినం నుంచి ఇప్పటి వరకు కూడా అది అలాగనే ఉన్నది. సముద్రమునకు ఇసుకను ఆనకట్టగా వేశాడు. దేవుడు పొంగమంటేనే, ఆయన ఆజ్ఞాపిస్తేనే సునాములు వస్తాయి, అంటే పొంగుతాయి. బాగా గమనించండి, దేవుడుకి పెద్ద ప్రాబ్లం ఎవరంటే, సమస్య ఎవరంటే మనమే. మనకి దేవుడు తన సువార్తను ప్రకటిస్తాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 28వ వచనము నుంచి మనం చూసినట్లయితే, అక్కడ అపోస్తలులైన పౌలు మహామేధావి, మహాపండితుడు, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడు, ఆయా గ్రంథాలు చదివిన గొప్ప వ్యక్తి. ఏథెన్స్ వారు ఎప్పుడు కూడా క్రొత్త సంగతులు తెలుసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. అరియోపాగు అనే ఒక రచ్చబండ లాంటి ఒక స్థలములో వాళ్ళు అందరు కలిసి ఎవరికైనా కొత్త సంగతి తెలిసినప్పటికీ, విన్నప్పుడు, కనుగొన్నప్పుడు వారు మాట్లాడుకుంటారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆ ఏథెన్స్ పట్టణంకి వెళ్ళినప్పుడు అన్ని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని దేవుడుగా చేశారు. చెట్టు గాని, అది పుట్ట గాని, జంతువు గాని, పక్షి గాని, అన్ని రకరకాలుగా సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తున్నారు. ఒక చోట తెలియబడని దేవుడికి అని రాసి ఆ బలిపీఠం మీద ఒక మాట రాశారు. ఏమిటయ్యా అంటే, తెలియబడని దేవుడికి, ఆయనకి కూడా మేము పూజిస్తున్నామని. ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు, క్రీస్తు యొక్క మర్మాన్ని వాళ్ళకి బయలుపరిచాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా కన్నికకు జన్మించి, పరిశుద్ధమైన జన్మించి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, పవిత్ర రక్తాన్ని విమోచించి, అంటే కార్చి విమోచించాడు మన పాపాల నిమిత్తం. ఆయన యందు విశ్వాసముంచు వానికి పునరుద్ధానం ఉంది. ఆయన యందే పునరుద్ధానమును, జీవమును, చనిపోయిన తర్వాత తిరిగి జీవితం ఆయన యందే ఉంది. ఎందుకంటే ఆయనే మరణించి తిరిగి లేచాడు. కవీశ్వర్లో గాని, దేవతలు అనబడిన వారిలో, ప్రభువులు అనబడిన వారిలో అనేక మంది ఉన్నప్పటికీ ఎవరు కూడా మానవాళి కోసం మరణించి తిరిగి లేలేదు. ప్రాణాన్ని జయించిన వాళ్ళు లేరు, మరణాన్ని జయించిన వాళ్ళు లేరు.
మరణాన్ని జయించింది యేసుప్రభువారు ఒక్కడే. ఆయనే దేవుడు, సృష్టికర్త అని పునరుద్ధానమును గురించి ఏథెన్స్ పట్టణస్థులకు తెలియజేసినప్పుడు కొంతమంది అపహాస్యము చేశారు, కొంతమంది హత్తుకున్నారు, విశ్వసించారు. హత్తుకునే వాళ్ళు ఉన్నారు, విశ్వసించాను. ఈ రోజు నీకు సువార్త హత్తుకోవాలని, విశ్వసించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ రోజు దేవుడు నిన్ను ఎందుకు కలగజేశాడు, ఆయన నమ్ముకోవటం కోసమే నిన్ను కలగజేశాడు. నమ్ము, దేవుడు సంతోషిస్తాడు. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూస్తే 12వ వచనము, ఇతరుల మనస్సాక్షిని నొప్పించకూడదని, గాయపరచకూడదని చెప్పాడు. అంటే విగ్రహం ముందు ఏమీ లేదు, కానీ ఒకడు విగ్రహం ముందు తెలివి, జ్ఞానము ఉప్పొంగి చేస్తుంది. నాలెడ్జ్ పఫ్స్ అప్, అంటే పైకి ఉప్పొంగ చేస్తుంది. బట్ లవ్ బిల్డ్స్ అప్. బాగానే అది కట్టుతుంది, క్షేమాన్ని కలగ చేస్తుంది. ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివి, ఎక్కడైనా నువ్వు భోజనం చేయొచ్చు. ఒకవేళ ఒక బలహీనమైన విశ్వాసి, కొత్తగా ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, అరే నేను విగ్రహాలు విడిచిపెట్టి ఇట్టొస్తే ఈయన దేవుడు నమ్ముకొని కూడా విగ్రహాల ముందు తింటున్నాడే, అతని మనస్సాక్షిని నువ్వు గాయపరచకూడదు. ఒకవేళ గాయపరిస్తే అది పాపం. దానిని బట్టి నేను మాంసం తినకూడదు అని తీర్మానం తీసుకోవాలి. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దానివల్ల అపవిత్రత వస్తుంది. ఈ విధమైన బలహీనమైన మనస్సాక్షిని మనం కలగ చేయకూడదు. మోషే గారు కూడా 12 మందిని కానానికి పంపించి, ఎలా ఉంది ఆ పట్టణము? కనాను దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశము. బాగా గమనించండి. కానీ అక్కడ ఉన్న ఉన్నత దేహులు కొంతమంది ఏమో 10 మంది బలహీన పడిపోయారు, వారిని మనం జయించలేమని. ఇద్దరైతే మనం జయిస్తాం దేవుని అందని. ఆ బలహీనపరచకూడదు. ఆ బలహీనపరచడం చెడ్డ సమాచారం. అందువల్లే వాళ్ళకి అగ్నితో ఆహుతి అయిపోయారు. జాగ్రత్త, నువ్వు ఎప్పుడు కూడా బలహీనమైన మాటలు, అవిశ్వాస మాటలు మాట్లాడకూడదు. దేవుడు మనకు చేయగలడు, లేదంటే శక్తిని ఇస్తాడని, దాన్ని జయించే శక్తి, సహించే శక్తి ఇస్తాడని మనం ఇతరులకు చెప్పాలి. చివరిగా ఆజ్ఞ 3వ వచనం, దేవుని ప్రేమించాలి. బాగా గమనించండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో తాను ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచినవన్నీ. దేవుని ప్రేమించు వారికి లోకసువార్త 7వ అధ్యాయం 48వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి పాపక్షమాపణ ఉంది. విస్తారమైన పాపాలు చేసిన పాపాత్మరాలైన స్త్రీ ప్రభు యొక్క పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి అత్తరుపూసి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని విస్తారంగా ప్రేమించింది. ఒకప్పుడు లోకాన్ని, శరీరాన్ని, ఆశను, తుచ్చమైన కోరికలను ప్రేమించింది. ఇప్పుడైతే ప్రభువుని ప్రేమించింది. పాపాలు క్షమించబడ్డాయి, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, సమాధానం వచ్చింది హృదయంలోకి, రక్షించబడినది. హల్లెలూయా. నువ్వు విస్తార పాపములు చేసిన ప్రభువుని ప్రేమించు. ప్రభు నీ పాపాన్ని క్షమించి నీ కొరకు దైవ రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని తెలియజేస్తాం. ప్రభా నీ కొంద, మీ ద్వారాయే మేము కలిగి ఉన్నాము నాయన. మాకు కలిగినది సమస్తమును నీ ద్వారా కలిగి ఉన్నది. నువ్వు లేకుండా ఏమీ కలిగి ఉండలేదు ప్రభా. మేము ఇతరుల మనస్సాక్షిని బలహీనపరచుకుంటాం ప్రభా. నాయనా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించి నాయన నీ కొరకు బ్రతికే ఈ జీవితమును దయచేయమని, వింటున్న బిడ్డల్లో కార్యం జరిగించండి, వాళ్ళ అవసర తక్కలు తీర్చండి. ముఖ్యంగా వారు నిన్ను ప్రేమించే కృప దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.